పరమేశ్వరుడు మహా అందగాడు. అందగాడు అని చెప్పినప్పుడు సాధారణంగా మన్మధుని చెప్తారు. మన్మధుడు చాలా అందగాడు. ఆయన లక్ష్మీదేవి యొక్క కుమారుడు. మన్మధుడు చాలా అందగాడని చెప్తారు. అందుకే రతీదేవి అంటదట, అబ్బో మా ఆయన చాలా అందగాడు అంటదంట, వగలిపోతూ ఉంటుందంట రతీదేవి. అలా అందం గురించి చెప్పినప్పుడు మన్మధుని చెప్తారు. ఆ మన్మధుడు అందాన్ని తొలగదోయగలిగినటువంటి అందగాడు శ్రీ మహావిష్ణువు, వాళ్ళ నాన్నగారు. ఆయన ఇంకా అందగాడు. అందుకే చూడండి, ప్రతిరోజు మనం సుప్రభాతంలో చెప్తూ ఉంటాం, కందర్పదర్పహర సుందర దివ్యమూర్తే కాంతా కుచాంబోర్హ కుట్మలలోల దృష్టే అని చెప్తాం. ఆయన గొప్ప అందగాడు విష్ణువు, శ్రీ మహావిష్ణువు వారు. శ్రీ మహావిష్ణువు అందాన్ని తొలగదోయగలిగినటువంటి వాడు పరమశివుడు, మహా అందగాడు. పరమశివుడు అంటే పరమశివుడు అంతటి అందగాడు ఇంకెవరు లేరు, అంత గొప్ప అందగాడు. మన్మధుడి అందాన్ని తొలగదోసే అందం శ్రీ మహావిష్ణువుది. శ్రీ మహావిష్ణువుకి అందాన్ని తొలగదోసేటువంటి అందం పరమశివుడిది. పరమశివుడు అంత అందగాడు. ఆయన మహాజ్ఞాని, జ్ఞానదాత, మహేశ్వర అంటాం ఆయన్ని. అలాగే ఆయన దేవతా సార్వభౌముడు, మహానుభావుడు. అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబామాత. ఆ దంపతులిద్దరూ కూడా, ఆ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. అసలు జ్ఞానం కలగాలి అంటే ముందు అమ్మవారి అనుగ్రహం కలగాలి. అమ్మవారి పాదాలు పట్టుకుంటే ఆ తల్లి మాయని తొలగించి వేసి శివుణ్ణి మనకి కనపడేలా చేస్తుంది. శివుడికి మనకి మాయని తెరంటుంది అడ్డు. ఎప్పుడైతే తల్లి పాదాలు పట్టుకున్నామో ఆ తల్లి మాయని తెర తీసేద్ది, శివుడు కనిపించాడు. శివుడు కనిపించేటంటే జ్ఞానం కలుగుద్ది, జ్ఞానం కలిగిందంటే మోక్షానికి వెళ్తాడు. అంత గొప్ప దంపతులు వాళ్ళు, ఆది దంపతులు. వాళ్ళిద్దరూ ఆది దంపతులు, పార్వతీ పరమేశ్వరులు. అలా పరమేశ్వరుడు అంతటి జ్ఞానం ఇచ్చేటువంటి స్వామి. ఆయన శివ అంటే మంగళం, శుభం, అంత మహానుభావుడు. ఆయన నామాల గురించి మీకు నేను చెప్తాను, ఒక్కొక్కటి మెల్లమెల్లగా చెప్తా ప్రయత్నం చేస్తాను. శంకర అంటే సుఖం అని అర్థం. ఆయన నామాలన్నీ కూడా శుభప్రదమైనవే. ఆయనకి 108 నామాలు చెప్తాం మనం. అంటే కొన్ని నామాలు ఏమండి చదువుతాం కదా, కొన్ని నామాలు, అందులో కొన్ని వేరే ఉంటాయి కదా, ఈ ఉగ్రహ, కపాలి ఇలా ఉంటాయి కదా, అని ఇబ్బందా? కాదు, అన్నీ మంగళప్రదమే ఆయన నామాలు. 108 నామాలు కూడా అద్భుతం. అష్టోత్తరం, సహస్రం చెప్పక్కర్లేదు, అద్భుతం. మెల్లమెల్లగా మీకు ఒక్కొక్క నామం గురించి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ యొక్క వీడియోస్ అన్నీ కూడా చక్కగా మీరు చూడండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ దేవిశ్రీ వినాయక జ్యోతిష్యాలయం అండ్ వాస్తు ప్లానర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్గా పొందండి. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.